శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు థంబ్నైల్ చూసారు కదండి. చాలా మంది ఆశ్లేష బలి అనేసరికి ఇది పాములకు సంబంధించినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను నాగదోషం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైతే అయిపోయింది. యాక్చువల్గా ఈ ఆశ్లేష బలి ఇంతకు ముందు ఎలా చేసేవారు, ఎవరి కోసం చేసేవారు, దాని గురించి అయితే పూర్తిగా వివరాలు అయితే ఇస్తాను. కాబట్టి నేను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ రిచువల్ చేశాను, ఎలా చేశాను అనే దాని గురించి అయితే ఇదివరకట్లో వీడియో పెట్టాను. ఒక 5 years బ్యాక్ మేము వెళ్ళినప్పుడు కుక్కేలోని మేము ఏ విధంగా ఆ రిచువల్ చేశాము అనే దాని గురించి అయితే చెప్తూ మీకు దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అయితే ఈ ఆశ్లేష బలి చేయించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అని అంటే, మీకున్న కష్టాలన్నీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి దోషం అయితే ఉంటుంది, ఒక చిన్న దోషం. ఆ దోషం జీవితాంతం ఉండిపోకుండా ఈ ఆశ్లేష బలి, నక్షత్ర బలి అని కూడా అంటారు దీన్ని చేయించుకోవడం వలన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ జీవితం సుగమయం అవుతుంది. అలాగే భార్యాభర్తలకి దాంపత్య జీవితంలోని చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఒక్కొక్కసారి ఫస్ట్ పెళ్లి పోతుంది, అంటే మ్యారేజ్ అవుతుంది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ అనేది అవుతుందన్నమాట. అందుకనే వీళ్ళు ఏంటి అని అంటే ఆ నక్షత్ర బలి చేయించుకోవడం ఇలాంటివి అయితే చేస్తారు. అంటే ఆ నక్షత్రం యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉండేటప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అందుకనే ముందుగా పెళ్లి జరిగే ముందు నక్షత్ర బలి చేయించుకోవడం, ఆ తర్వాత అయినా కూడాను చేయించుకోవడం అనేది ఖచ్చితంగానైతే వీళ్ళు చెయ్యాలి. అయితే మిగతా వాళ్ళు చెయ్యొచ్చా చేయకూడదా అనే దాని గురించి కూడా పూర్తిగా వివరణ అయితే ఇస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకునైతే వచ్చేస్తుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఆశ్లేష బలి అనగానే మీకు అక్కడే క్లియర్ గా నైతే తెలిసిపోతుంది. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన బలి, దీన్ని నక్షత్ర బలి అని కూడా అంటారు. ఇదివరకట్లోని క్లియర్ గా నైతే చెప్పేవారు ప్రతి ఒక్కరు కూడాను. దీనికి సంబంధించి ఒక హోమం అయితే జరుగుతుంది. ఆ రిచువల్ చేసేటప్పుడు ఏంటి అని అంటే, ముందున ఒక పాము ముగ్గు వేసి ఆ తర్వాత హోమం పెట్టి అక్కడ అంతా కూడాను పూజ అయితే చేస్తారు. దీనికి సంబంధించి కొంతమంది సహాయకులు అయితే కావాలి. పంతుల్లో అందరూ ఉండి వీళ్ళు మంత్రాలు చదివి శాస్త్రోక్తంగానైతే అక్కడ ఎవరికైతే నక్షత్ర బలి చేస్తున్నారో వాళ్ళ మాత్రమే అక్కడ కూర్చోబెట్టి ఈ పూజ అనేది నిర్వర్తిస్తారు. అయితే ఇది కేవలం ఒక్కరి నిమిత్తమే చేయించుకుంటే ఎక్కువ ఖర్చుతో కూడిన పని అండి ఇది. అప్పట్లోనే అంటే 2020 ఆ టైంలోనే చేయడానికి 40-45,000 అయితే అడిగారండి. అడిగితే అంత ఎఫోర్డ్ చేయలేక మేమేం చేసాము అని అంటే, కుక్కే వెళ్ళినప్పుడు కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి 6 ముఖాలు కదా స్వామి వారివి. ఈ 6 ముఖాలకి సంబంధించి 6 పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. అయితే ఆ పుణ్యక్షేత్రాల్లో ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఒక ముఖం అని అంటారు. అలాగే మనకి స్వామివారి టెంపుల్ వెనకాతల దీనికి సంబంధించి చాలా మంది నాగప్రతిష్టలు చేస్తూ ఉంటారు. అంటే పొరపాటున ఏవైనా మనం తెలుసో తెలియకో చేసిన పొరపాట్ల వలన, పొరపాటున నాగేంద్రుడిని మనం ఏదైనా చేసినా, లేకపోతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదండి, మట్టేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు లేదు అని అంటే ఆడవాళ్ళకి సంబంధించి పీరియడ్స్ టైంలోని అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళడం కానీ, లేదనంటే పొరపాటున మనము ఇంతకు ముందు, ఇప్పుడు కూడాను చాలా మంది, నేను అందుకే చెప్తాను ఆడపిల్లలకి ప్యాడ్స్ అవి కూడాను వాళ్ళు పారేసేటప్పుడు జాగ్రత్తగా అవి వాష్ చేసి ఒక కవర్లో పెట్టి మీరు మనకి అలాగే ఇప్పుడు జీవీఎంసీ వ్యాన్స్ వస్తున్నాయి కాబట్టి అందులో వేసేసేయండి. లేకపోతే మీకు పెద్ద స్థలం ఉన్నట్లయితే చక్కగా గుంట తవ్వి అందులో వేసేయడం గానీ కాల్ చేయడం గానీ చెయ్యాలి. అయితే పొరపాటున ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, ఎక్కడైనా మీరు విసిరేశారనుకోండి, దాని మీదుగా ఈ సర్పం వెళ్ళినా లేదా అంటే గుడ్లకి ఆ వాసన తగిలినా
అవి కలిగిపోవడం అనేది జరుగుతుంది. ఎంత పాపం తెలుసా అండి. మన పిల్లలు ఏదైనా అలాగైతే మనకెంత బాధ అనిపిస్తుంది. అప్పుడు తల్లి ఎంత క్షోభించి తిట్టుకుంటుంది అవతల వాళ్ళని. అలాగే ఆ నాగేంద్రునికి సంబంధించి కూడాను ఇలాంటివి జరిగినప్పుడు అవి శాపం పెడతాయి. వాళ్ళకి పిల్లలు పుట్టకూడదనో లేదంటే భార్యాభర్తలకి సంబంధించి ఏదైనా ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి అన్నమాట. అంటే గ్రహ బలం బాగున్నప్పటికీ కూడాను ఇలాంటి దోషాలు ఉండేటప్పుడు, ఇలాంటి దోషాలు పట్టుపోయినప్పుడు పిల్లలకి ఇలాంటివి జరుగుతాయి. సో ఇవి ఉన్నవాళ్ళు చక్కగాను నాగేంద్రుడిని ప్రతిష్ఠ చేయడం, ఇంకా అలాగే అక్కడ సామూహికంగా కూడాను ఈ నాగ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ అయితే అవ్వదు. అప్పట్లోని అంటే 2001లోని మేము వెళ్ళినప్పుడు కేవలం 500కే భార్యాభర్తలని ఇద్దరిని కూర్చోబెట్టి నాగప్రతిష్ఠ కోసం అని చెప్పి సామూహికంగాను అందరి నామాలు చదువుతూ అక్కడ ప్రతిష్ఠ అయితే చేసేవారు. ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగి ఉంటుంది. అండ్ అలాగే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్తే మనము బయటనే వాళ్ళు కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే అమ్ముతారు. ఆ టికెట్స్ దగ్గర మనము ఇలాగా నక్షత్ర బలి, ఆశ్లేష బలి అని చెప్తే వాళ్ళు మనకి టికెట్ అయితే ఇస్తారు. అప్పుడులో నాకు 400 చిల్లర ఎంత అయ్యింది. ఇప్పుడు ఇంకా కొంచెం రేట్ పెరిగి ఉంటుంది. అయితే మీరు అక్కడ టోకెన్ తీసుకొని ఒక ఇద్దరిని అయితే అలౌ చేస్తారు, భార్యాభర్తల్ని. లేదా అంటే పేరెంట్ ఎవరైనా ఒకరు ఉండాలి కదా పక్కన. మీకు వివాహం అవ్వకపోతే మీరు పేరెంట్స్ తోని వెళ్ళొచ్చు. ఒకరినైతే అలౌ చేస్తారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ లోపల విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో అనుకుంటాను, అక్కడ కూర్చొని మనం ఆచమనం అయితే తీసుకోవాలి. ముందుగా వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళి ఆచమనం తీసుకోండి, మీ పేరు మీ గోత్రనామాలతో సహా అని చెప్పేసి. మనము గోత్రనామాలు చెప్పి ఆచమనం తీసుకున్న తర్వాత మనకి వేరొక చోటుకి అయితే పంపిస్తారు. ఇక్కడ ఆ ప్రత్యేక పూజ అయితే జరుగుతుందండి. దానికి సంబంధించి ఒక హోమం అయితే ఏర్పాటు చేసి దాని ముందుగా ముగ్గు వేసి అక్కడ మిగతా పంతులందరూ కూడా కూర్చొని ఎక్కడికక్కడికి మనకి ఫుటేజ్ అయితే పెట్టేస్తారు. అది కనిపించేటట్టు, హోమం కనిపించేటట్టు అందరినీ ఆ లోగిట్లోనైతే కూర్చోబెడతారు. ఆ ఒక్క పెద్ద ఇల్లులాగా అయితే ఉంటుంది, అందులో అయితే కూర్చోబెట్టి ఈ నక్షత్ర బలి అనేది జరిపిస్తారు. జరిపించిన తర్వాత మళ్ళీ మనం బయటికి వచ్చేటప్పుడు ఆ టోకెన్ ఏదైతే ఇస్తారో అది ఇచ్చేస్తే వాళ్ళు మనకి ప్రసాదం అన్ని కూడాను ఇస్తారండి. ఈ రకంగానైతే జరుగుతుంది. ఇంకా ఆ రోజు నియమనిష్టలు ఏంటి అని అంటే తినకుండా వెళ్ళాలి, మార్నింగే చేయించుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత కూడాను నేను ఫాస్ట్ చేసినట్టుగా నాకు గుర్తు. కొంతమంది ఏమో తినేయచ్చు అన్నారు. కాకపోతే అది పుణ్యక్షేత్రం కాబట్టి మీకు ఇప్పుడే ముందే చెప్పేస్తున్నాను, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ముఖ్యంగాను ఏంటి అని అంటే ఇలాంటి పూజలు చేసేటప్పుడు దయచేసి నాన్ వెజ్ జోలికి అయితే వెళ్ళకండి. పూజలు చేసేటప్పుడు చాలా మంది ఇదొక క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు తినకూడదు, నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని చెప్పేసి. అసలు దరిద్రం, అది తింటేనే మనకి దోషం అనేది చుట్టుకుంటుంది. అలాంటిది ఈ టైంలోని ప్రత్యేకించి పూజల సమయంలోని ఎవరు తింటారు చెప్పండి? ఎవ్వరు తినరు, తినకూడదు కూడాను. ప్రత్యేకించి ఇలాంటి పూజలు జరిగేటప్పుడు కొన్ని రిచువల్స్ చెయ్యాలి అనుకునేటప్పుడు అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని ఆశ్రమాలు అయితే ఉంటాయి. దయచేసి అక్కడైతే దిగండి, అక్కడ స్టే చెయ్యండి. స్టే చేస్తే వాళ్లే అన్ని ఫుడ్ అంతా కూడా పెడతారు. చక్కగా నిష్టగా నియమంగా వాళ్ళు స్నానాలు చేసి పెడతారు మనకి. అప్పుడు మనకి ఎటువంటి దోషం అనేది తగలదు. చక్కగా వాళ్ళు పెట్టిన వెజిటేరియన్ ఫుడ్ అంతా కూడా తీసుకుంటాము. టైమ్లీ వాళ్ళు ఏది పెట్టాలో అదే పెడతారు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అని అంటే ఇప్పుడు తినకూడదు అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేస్తారు. మరి ఈ రకంగానైతే ఉంటుంది. అలాంటి ఆశ్రమాల్లోనూ స్టే చెయ్యండి, మీకు చక్కగానే అయిపోతుంది. లేదు అనుకుంటారా, మీరు ఎక్కడ స్టే చేసినా నిష్టగా నియమంగానైతే ఉండండి. మరి ఇదండి ఆశ్లేష బలికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దండుకోవడానికి రకరకాలుగానైతే చెప్తున్నారు. దయచేసి ఆ రొంపిలోకి అయితే వెళ్ళకండి. మీకు చాలా మందికి దీనికి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండదు. నక్షత్ర బలి కేవలం ఆ నక్షత్రం ఉన్న వాళ్ళు మాత్రమే చేయవలసింది. మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయనక్కర్లేదు. వాళ్ళకి ఏంటి అని అంటే దోషాలు ఉండేటప్పుడు వాళ్ళకి సంబంధించి ఇలాగా నాగుల ప్రతిష్ఠ గాని లేదు అనంటే ఏవైనా చిన్న
రెమెడీస్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి అడిగితే మాకు ఇలా దోషం ఉంది అన్నారు అని అడిగితే కౌంటర్ దగ్గర వాళ్లే చెప్పి చక్కగా మీకు టికెట్ అయితే ఇస్తారు. ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళినట్లయితే మీరు చక్కగాను అక్కడ నక్షత్ర బలి అయితే చేయించుకోవచ్చు. అందరికీ కూడాను మంచి అయితే జరుగుతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాలు మన భారతదేశంలోనే చాలానే ఉన్నాయి. ప్రతి దానికి కూడా రెమెడీ అయితే ఉంటుంది, ఉండకుండా పోదు. కాకపోతే మనం బ్యాక్ కర్మ ఏదైతే తెచ్చుకున్నామో, అంటే పూర్వజన్మలో చేసిన కర్మ ఏదైతే మోసుకొని వచ్చామో ఆ కర్మని అనుభవించాలి అని ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాడు. మనం ఎటువంటి పూజలు చేసినా, ఎటువంటి హోమాలు చేసినా, ఎటువంటి దానాలు చేసినా, పూర్వజన్మలో ఏదైనా ఎవరికైనా గట్టిగా చేసామనుకోండి, ఇప్పుడు అలాగే అనుభవించేస్తాం. ఈ అనుభవించేయడమే మంచిది నన్ను అడిగితే. ఎందుకనంటే ఇంకిక్కడితో ఈ జన్మతో కంప్లీట్ చేసేసుకొని అనుభవించేసి వదిలేయవచ్చు. లేకపోతే ఇది మళ్ళీ ప్లస్ అకౌంట్ లో చేరుతుంది అనమాట. చేరి మళ్ళీ మనం రీబర్త్ అయినప్పుడు మళ్ళీ అది మనతో పాటుగా వస్తుంది. మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైతే అనుభవించేసి ఆ తర్వాత ఫ్రీ అయిపోతామో మన సోల్ ఫ్రీ అవుతుంది, హ్యాపీ అవుతుంది. మరి ఇదైతే గుర్తు పెట్టుకోండి. కాకపోతే ఈ దోషాలు, నాగదోషాలు అవన్నీ కూడాను కొన్ని గ్రహాల బట్టి వస్తుంది. కొన్ని ఏంటనంటే మనం చేసుకున్న చెత్త పనుల వల్లనే వస్తుంది. ఏంటనంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాగా ప్యాడ్స్ పడేయడం ఇలాంటివి అయితే దయచేసి చేయకండి. దీనివల్లనే ఈ మధ్య కాలంలోని ఇవన్నీ ఎక్కువైపోవడానికి కారణం ఇదే. ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టేయడం, పుట్ట అని చూడరు, చెట్టు అని చూడరు, గట్టు అని చూడరు. గట్టు అని అంటే ఏటిగట్టు, అవి కూడా శుభ్రంగా సమూలంగా నాశనం చేసేసి మన చుట్టూ ఉన్న వనరులను అన్నింటినీ కూడా మనమే నాశనం చేసుకొని మనం నాశనం అయిపోతున్నాం అల్టిమేట్ గాను. మరి అదే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పాటించి, మేము సిటీస్ లో ఉంటామండి, ఇలాంటివి పాటించడం మాకు కుదరదు అనుకోకండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏదో ఒక మార్గం ద్వారా మనము వాటిని డిస్పోజ్ చేయొచ్చు. అంతేగాని కుదరదు, కాదు, మాకు ఇలాగనే అవుతుంది అంటే అలానే జరుగుతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేనైతే చెప్పాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వెయ్యండి. అండ్ అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, దేని గురించి ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఫస్ట్ కామెంట్ ఎవరిదైతే ఆ కామెంట్ కి సంబంధించి వీడియోనైతే చేయడం జరుగుతుంది. నా దగ్గర చాలా పుస్తకాలు అయితే ఉన్నాయి. పుస్తకాల్లో రెమెడీస్ అయితే నేను వెతుక్కొని మీకు ఆ రెమెడీస్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వెయ్యండి. ఛానల్ ని ముందుకి తీసుకువెళ్లే బాధ్యత మీ చేతుల్లోనైతే ఉంది. కాబట్టి హై పాయింట్స్ ఇవ్వండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.